ఉప్పుతో కొన్ని పరిహారాలు ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుమారి కొమర. ఉప్పు కొన్ని పరిహారాలు ఉన్నాయి. ఉప్పుతో కొన్ని పరిహారాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయడం వలన ఎలాంటి ఫలితం ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి అవసరమైనది, అన్నిటికంటే ముఖ్యమైనది ధనం. అలాంటిది ధన ప్రాప్తికి మూలమైన ఆ మహాలక్ష్మి మన ఇంట్లో కొలువై ఉండాలంటే మన ఇంట్లో ఉన్న నరదిష్టిని బయటకు పంపేయాలి. నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కొంతమందికి ఎంత జీతం వచ్చినా అది ఏమవుతుందో ఏంటో అనేది అర్థం కాదు. నీళ్ళల్లా డబ్బు ఖర్చు అయిపోతుంది. అసలు దీనికి ఉప్పుతో పరిహారం చేస్తే మన ఇంట్లో ఏదైనా ఏ చెడు సమస్య అయినా బయటికి పారిపోతుంది. ఇప్పుడు అదేంటో చూద్దాం. రెండు గాజు బౌల్స్ తీసుకుందాం. గాజు అయినా పర్లేదు, ప్రమిదలైనా పర్లేదు. అందులో రాళ్ళ ఉప్పుని వేసుకోవాలి. 2 గిన్నెల్లో రాళ్ళ ఉప్పుని వేసుకొని దాని మీద కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేసుకోవాలి. అందులో 2 నిమ్మ చెక్కలను, ఒక నిమ్మకాయను 2 చెక్కలుగా కోసి వాటికి పసుపు కుంకుమ అద్దాలి. పసుపుని అద్ది ఒక గాజు బౌల్లో పసుపు చెక్క, ఇంకో గాజు బౌల్లో కుంకుమ చెక్క పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మన ఇంట్లో నరదిష్టి, నరపీడ అనేది బయటికి పోతుంది. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఉప్పుతో ఏ పరిహారం చేసినా సరే మన ఇంట్లో అన్నీ నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి పోయి లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది. ఇప్పుడు వీటికి ధూపం వేసుకోవాలి. కొంచెం ధూపం చూపించి మన ఇంటికి సింహద్వారమైన ఎంట్రన్స్లో ఈ రాక్ సాల్ట్ అనేది గిన్నెలతో ఇలా నిమ్మ చెక్కతో ఇలాగా దారబంధం దగ్గర ఇలాగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నమస్కారం చేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూస్తూ వెళ్ళిపోతున్నారు, లైక్ చేయండి.